హైదరాబాద్. ఇక్కడ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. హైదరాబాద్ అనగానే నాకు ఒకటే గుర్తొస్తుంది, అర్జున్. నాకు ఇక్కడున్న మెమరీస్ అన్నీ అర్జున్తోనే. హాయ్ మన్వి. హాయ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావే? ఇంకేంటి సంగతులు? ఆంటీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఇప్పుడే చెప్తున్నా, రాకొచ్చావు. మినిమం 1 వీక్ ఉండేసి వెళ్ళాలి. లేదే, యాక్చువల్లీ ఈరోజు ఆఫ్టర్నూనే క్లయింట్తో మీటింగ్ ఉంది. అది అటెండ్ అయ్యి రేపు నైట్ ఫ్లైట్కి బెంగళూరు వెళ్ళిపోవాలి. ఇంకెందుకే, ఇవాళ వెళ్ళిపోవచ్చు కదా. సారీ ఏ, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా 1 వీక్ లీవ్ పెట్టి మరీ వస్తాను. ప్రతిసారి ఇలానే చెప్తావు. లేదు, నెక్స్ట్ టైం పక్కా. ఇంకేంటి, రేపేంటి ప్లాన్స్? బయటికి వెళ్దామా? నిన్నే. రేపు అర్జున్ని కలుద్దాం అనుకుంటున్నాను. అర్జున్ ఇంకా టచ్లో ఉన్నాడా? లేడు. 3 years అయింది తనతో మాట్లాడి. బెంగళూరు వెళ్లే ముందు కూడా తనతో ఏం చెప్పకుండా వెళ్ళిపోయాను. మరి అర్జున్ కలుస్తాడా ఇప్పుడు? కలుస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? మేబీ అర్జున్ నీ మీద కోపంగా ఉండొచ్చేమో కదా. కోపమున్నా ఏమున్నా కలుస్తాడు. ఏంటో, మీ ఇద్దరు ఎవ్వరికి అర్థం కారు. నా వల్ల కాదు. నీకన్నీ నేను చెప్పి చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు చెప్పి చేయమని చెప్పలేదు. నువ్వు చేసే ముందు ఒకసారి నాకు చెప్పు చాలు అంటున్నాను. యు నో వాట్, ఐఎమ్ ఫెడ్ అప్. ఇది వర్కౌట్ అవ్వదు. ఐఎమ్ లీవింగ్. హలో అర్జున్, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు? బాగున్నాను. నేను హైదరాబాద్లో ఉన్నాను. రేపు ఫ్రీగా ఉంటే ఒకసారి కలుస్తావా? అర్జున్. ఓకే, కలుద్దాం. ప్లేస్ తెలుసు కదా? తెలుసు. రేపు మార్నింగ్ 9కి కలుద్దాం. బాయ్. ఎందుకు మాన్వి ఏం చెప్పకుండా వెళ్ళిపోయావు? 3 years అయింది నిన్ను కలిసి, నీతో మాట్లాడి, నిన్ను చూసి. నీతో చాలా మాట్లాడాలి, నిన్ను చాలా అడగాలి. నాకు తెలుసు అర్జున్, నీతో చెప్పకుండా వెళ్ళిపోయాను. నా మీద కోపం ఉంది అని తెలుసు, కానీ నన్ను అర్థం చేసుకుంటావన్న ధైర్యంతోనే కలుస్తున్నాను.
your order, sir. సేమ్ టేస్ట్ కదా? కొన్ని అంతే, ఎప్పటికీ మారవు. నాకు చేసిన లాస్ట్ ప్రామిస్ సిగరెట్లు మానేస్తానని, అది కూడా బ్రేక్ చేసేసావా? లైఫ్లో కొన్ని అంతే మాన్వి. మనం వద్దనుకున్నవి మనతోనే ఉంటాయి, కావాలనుకున్నవి మాత్రం దూరం అయిపోతాయి. అవునేంటి సడన్గా హైదరాబాద్? డిజైన్స్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాను. రేపు ఆ వర్క్ చూసుకొని నైట్ ఫ్లైట్కి రిటర్న్ అవ్వాలి. ఓ ఓకే. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ యూ బొటిక్. ఇన్స్టాగ్రామ్లో నీ డిజైన్స్ చూస్తూ ఉంటాను, చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ. కాలేజ్లో నా డిజైన్స్ కాపీ కొట్టి వాటిని కొంచెం చేంజ్ చేసి ప్రొఫెసర్ దగ్గర మార్కులు కొట్టేసేవాడివి, గుర్తుందా? పాపం నా బాయ్ ఫ్రెండే కదా అని ఏమనలేదు. అంత సీన్ లేదు. నీ డిజైన్స్లో మిస్టేక్స్ నేను కరెక్ట్ చేసేవాడిని. నువ్వెప్పుడు ఒప్పుకున్నావులే ఇప్పుడు కొత్తగా ఒప్పుకోవడానికి. మన రిలేషన్షిప్లో స్టబ్బన్గా ఎవరు ఉండేవారో కాలేజ్ మొత్తానికి తెలుసు. పాపం అందరూ నన్ను చూసి జాలి పడేవారు, నిన్ను ఎలా భరిస్తున్నానా అని. చాలే ఆపు. చాలా మెమరీస్ ఉన్నాయి కదా మనకి ప్లేస్లో. ఐ మిస్డ్ ఇట్. నేను కూడా. అదేంటి? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇక్కడికి రావాలనిపించేది కాదు. నువ్వు చెప్పినట్టు చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. నువ్వే గుర్తొస్తావు. అసలు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోయావు? యాక్చువల్లీ అది నా డ్రీమ్ జాబ్ అర్జున్. నాకు ఆపర్చునిటీని మిస్ చేసుకోవడం ఇష్టం లేదు. నేను నిన్ను జాబ్ చేయకు అని చెప్పలేదు. నువ్వు ఒక్క మాట నాకు ముందే చెప్పుంటే ఆ రోజు ఆ గొడవ అయి ఉండేదే కాదు. నిన్ను హర్ట్ చేశాను, ఐ యాక్సెప్ట్ ఇట్. మనిద్దరం కలిసి బొటిక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ నేను ఆ బిగ్ స్టెప్ ఆ టైంలో తీసుకోలేకపోయాను. భయం వేసింది నాకు. చెప్పుండాల్సింది కదా. అసలు నేను నిన్ను ఫోర్స్ చేసేవాడినే కాదు. అప్పుడు మనం ఏది మాట్లాడినా లాస్ట్కి అది గొడవతోనే ఎండ్ అయ్యేది. రిలేషన్షిప్ అండ్ కెరియర్ అనే కన్ఫ్యూజన్లో వెళ్ళిపోయానంతే. కానీ నీ నుండి వెళ్ళిపోవడం నాకు చాలా కష్టంగా అనిపించింది. మరి ఇప్పుడు ఎందుకు కలిసు? నీకు దూరంగా ఉన్నప్పుడే నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి అనిపించేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కలవకుండా వెళ్ళడం కష్టం. 3 years మాన్వి. ఈ 3 yearsలో ఒక్కసారి కూడా నీకు నాతో మాట్లాడాలనిపించలేదా? అనిపించింది చాలాసార్లు. కానీ నేను మాట్లాడితే నువ్వు నా కోసం అన్నీ వదిలేసి వచ్చేసేవాడివి. నాకు అది ఇష్టం లేదు. సర్లే, ఊరికే ఆ టాపిక్ ఎత్తి నీ మూడ్ స్పాయిల్ చేయడం ఎందుకు కానీ. ఎప్పటి నుంచో నీకు ఇవన్నీ చెప్పాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు చెప్తున్నాను అంతే. నేనెప్పుడు నీ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ యూ. సారీ, నువ్వు నన్ను హేట్ చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు నా మీద కోపంగా ఉన్నావని నాకు తెలుసు. బట్ నాకు అదలా ఎండ్ చేయడం ఇష్టం లేదు. నేనెప్పుడు నిన్ను హేట్ చేయలేదు, చేయలేను కూడా. కోపం అంటావా? నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోయావని ఉండేది. ఇప్పుడు వచ్చి కలిసావుగా, పోయిందిలే. లవ్ స్టోరీస్లో స్టోరీస్ ఎప్పుడన్నా ఎండ్ అవచ్చేమో కానీ లవ్ ఎండ్ అవుతావు. సరే, నాకు టైం అవుతుంది, వెళ్దామా?
తను ఎప్పుడూ ప్రాక్టికల్గానే ఉంది. తన ప్రియారిటీస్కి ఎప్పుడూ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఐ థింక్ నేనే తన విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నానేమో. మేబీ ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్.